అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు నాటి చరిత్రాత్మక వైభవానికి దృశ్యరూపమిచ్చారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. అలనాటి కీర్తిని, ప్రస్తుత వనరుల్ని, భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా ఓ స్ఫూర్తివంతమైన గీతాన్ని రచించారు. కృష్ణానది ప్రాముఖ్యత, నదీ తీరంలో విలసిల్లిన ఘన చరిత్ర, కళలు, కళాకారులు వర్ధిల్లిన వైనం, ప్రస్తుతం అమరావతి నిర్మాణంలో చంద్రబాబు చూపిస్తున్న చొరవ, ప్రజలుగా మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని వివరిస్తూ పాట రాశారు. దానికి తెలుగు సంప్రదాయ నృత్యం కూచిపూడిని జోడించి దృశ్య కావ్యంగా తీర్చిదిద్దారు. దేవతలు నివసించేటువంటి అమరావతి పేరు పెట్టడంతో నాకు ప్రేరణ కలిగింది. కాబట్టి అజరామరమైనది అమరావతి, ఆ ఇంద్రుడు నడయాడిన స్వర్గసీమది అని చెప్పేసి నేను రాసుకున్నాను. అమరావతి పేరు పెట్టడం మరి చంద్రబాబు గారు చేసేటువంటి యజ్ఞంలో నేను కూడా ఒక సమిధన అవ్వాలని చెప్పేసి మరి దాన్ని కూడా నేను దాంట్లో రాసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం చేసేటువంటి కృషిలో ఒక సామాజిక బాధ్యతగా భావించి నేను ఈ పని చేయడానికి పూనుకున్నాను.